యవనస్తుడు యవన కాలంలో క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానం చేసుకుంటే, నీ యవనేచ్ఛలు నిన్ను వెంటాడుతున్నప్పుడు, లోకాశలు నిన్ను వెంటాడుతున్నప్పుడు, నీవు నీ తలంపుల్లో యవనేచ్ఛలు జయించలేకపోతే క్రియల్లో జయించలేవు. ప్రతి పాపము తలంపులో పుట్టుద్ది ఫస్ట్. అందుకే ప్రభు అన్నాడు, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను నీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. నీ శరీరం నీ అదుపులోకి రావాలంటే నీ సెల్ ఫోన్ నీ అదుపులో ఉండాలి. ముందు నీ సెల్ ఫోన్ నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతే ఇసిరిపడే అవతల. దేవుడు నీకు ఇచ్చిన దేహంతో ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా వాడుకుంటున్నావు దేవుడు నీకు ఇచ్చిన శరీరాన్ని? తినడానికి, తాగడానికి, గంతులేయడానికి, శరీరీచ్ఛలు తీర్చుకోవడానికి దేవుడు నీకు శరీరం ఇచ్చాడు, నీకు జీవితం ఇచ్చాడు. ఈరోజు ఒక పరీక్ష చేసుకోండి. నీ జీవితం సాతాను చేతుల్లోనికి పోకూడదు. నీ జీవితం మనల్ని సృష్టించాడు తల్లి గర్భములో. మనం సాతానుకు బానిసలమైపోయినప్పుడు, పాపానికి అమ్ముడిపోయినప్పుడు, సాతాను మనల్ని వాడుకుంటూ విడవక బంధకాలలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని విడిపించటానికి వెలబెట్టి కొన్నాడు. 200 కాదు, వెండి బంగారాలు కాదు, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల వల్ల కాదు, కానీ నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా మీరు విమోచించబడితేరని ఎరుగరా? పాపం చేసేవాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉండడండి. పాపానికి బానిసగా నీ ఉంటూ క్షమించు ప్రభా అంటూ మళ్ళీ చేసిందే చేస్తూ ఉంటే, నీవు మరలా పశ్చాత్తాపడ్డా, మరలా నీవు ఆశించినా కూడా నీకు ఏ విధమైన ప్రయోజనం లేని స్థితి కలుగుతూ, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాను, నా రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాను, నా పరిశుద్ధతను పోగొట్టుకున్నాను, నా మనస్సాక్షిని కల్మషపరుచుకున్నాను అనే సంగతి ఈనాటి క్రైస్తవులు గుర్తించలేకపోతున్నారు. ఎక్కడ నీ నిజస్థితి తెలుస్తుందంటే, ఆయన వాక్యం వింటున్నప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నీ ఆధ్యాత్మిక స్థితి ఎలాగుంది, నీవు దేవుని ముందు ఎలా నిలబడి ఉన్నావు అన్నది నువ్వు గ్రహించుకోగలుగుతావు. అందుకే ఈ గెట్ టుగెదర్లు, అందుకే ఉపవాస ప్రార్థనలు, అందుకే దేవుని మందిరానికి వెళ్ళి ఆయన వాక్యాన్ని వినటం, ఆరాధించటం, ఆయన సన్నిధిలో మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి, నూతనపరుచుకోవడానికి, బలపరుచుకోవడానికి. యవ్వనస్తులైన మీరు దయచేసి సమయమంతా అవ్వకముందే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని విడిచి మరల మీకు అవకాశం కలుగని స్థితి రాకముందే మీరు పశ్చాత్తాపడాలి. పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు. మీ అపవిత్రమైన కార్యాలను విడిచిపెట్టు. ఇప్పటికే నీవు అలాంటి గోతులో పడి ఉంటే పశ్చాత్తాపడు. ఈరోజు మనకు గొప్ప అవకాశం ఉంది. ఎందుకంటే మన యేసు ప్రభు చేసిన శిలువ యాగం ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా ఒక వ్యభిచారికి, ఒక జారుడికి, ఒక అపవిత్రుడికి, ఒక పాపికి రావలసిన శిక్షంతా ఆయన భరించాడు గనుక ఇవాళ మనల్ని క్షమించడానికి, మనకు నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత త్వరగా క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే నీవు అంత ధన్యుడు. ఎంత త్వరగా నీ పాపము కొరకు పశ్చాత్తాపడి విడిచిపెడితే అంతగా నీవు శుద్ధీకరించబడతావు. దర్జాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. నువ్వు యోగ్యుడిగా ఉండాలి, తలగా ఉండాలని ప్రభు ఆశించాడండి. నువ్వు అన్ని విషయాల్లో ఆరిదేరిన వాడిగా ఉండాలని ప్రభు ఇష్టపడ్డాడండి. కానీ ఈ రోజున బండ చాకిరీ చేస్తున్నారు మనుషులు, ఇవాళ యవ్వనస్తులు ఇవాళ సాతానికి బానిసలైపోతున్నారు, లోకానికి బానిసలైపోతున్నారు. మేలుకో, ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించు.